మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. అంతకుముందు ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, రామానాయుడు, స్వామి తదితరులతో పాటు బాబు మాట్లాడారు. కీలక స్థానాలను వదులుకోకూడదని సీనియర్లు చంద్రబాబుకు తెలిపినట్లు తెలుస్తోంది. ఆశావహులు పెద్ద ఎత్తున ఉండడంతో టీడీపీ తర్జన భర్జన పడుతోంది. 2009లో పొత్తు వల్ల జరిగిన నష్టం రిపీట్ కావద్దని చూస్తోంది. రైట్గా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి, చంద్రబాబు నాయుడు యొక్క ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసం నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకోవడం, గన్నవరం నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్ ద్వారా కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. 5 గంటలకు కూడా, సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకోబోతా ఉన్నారు. సాయంత్రం 9 ఆ టైంలో కూడా అమిత్ షాతో కలవబోతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ అమిత్ షాతో భేటీల సందర్భంగా కూడా ఎవరైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎప్పటి నుంచో ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటి నుంచో కూడా పొత్తులకు సంబంధించి ఆయన ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అయితే పొత్తులకు ఇరు నేతలు ఆహ్వానం పలుకుతూ ఉన్నారో, కేంద్ర బీజేపీ నేతలు కూడా గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి రియాలిటీ ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు కింద నుంచి, అంటే ఏపీ బీజేపీ నేతలు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. మొన్న పోయిన నెలలో కూడా జరిగిన ఏదైతే సమావేశం ఉందో, సమావేశంలో కూడా బీజేపీ నేతలు కూడా ఒక అంశాన్ని ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. 2014కు సంబంధించి ఎప్పుడైతే బీజేపీ నేతలు టీడీపీతో కలిసి 2014లో పోటీ చేశారో, ఆ సమయంలో కూడా కొన్ని స్థానాలను మనం కైవసం చేసుకోవడం జరిగింది. అదే స్థానాలను మరోసారి పోటీ పెట్టాలి, అంతేకాకుండా మరికొన్ని స్థానాలు అడగాలంటూ కూడా వాళ్ళు బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వానికి సూచించడం జరిగింది. అట్లే కాకుండా ఎప్పుడైతే బీజేపీ నుంచి టీడీపీ ఎన్డీలోంచి వెళ్ళిపోయడం జరిగిందో, అప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందంటూ కూడా వాళ్ళు అభిప్రాయం రావడం జరిగింది. ఇదే విషయాలను కూడా కేంద్ర బీజేపీ నాయకత్వానికి ఏపీ బీజేపీ నాయకత్వం ఒక నోటు ద్వారా కూడా వాళ్ళు పంపించడం జరిగింది. దీనిపై కూడా వాళ్ళందరూ కేంద్ర నాయకత్వాన్ని ఎక్కడి నుంచి సమావేశానికి సంబంధించిన వివరాలతో పాటు వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ పైన కూడా జాతీయ నాయకత్వం కూడా అన్ని పరిగణలో తీసుకొని నిన్న మార్నింగ్ కూడా చంద్రబాబు నాయుడుకి బీజేపీ అధినాయకత్వం నుంచి ఫోన్ రావడం జరిగింది. దీనిపై కూడా చంద్రబాబు సానుకూలంగా స్పందించడం జరిగింది. మేము ఎప్పటి నుంచో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు చేయకూడదని పదే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు చంద్రబాబు కావచ్చు, ఇరువురు నేతలు కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నాము. అదే అంశాన్ని మరోసారి ఆ కేంద్ర నాయకత్వానికి బీజేపీకి కూడా ఆయన వివరించడం జరిగింది. కంపల్సరీగా పొత్తు పెట్టుకోవాల్సిన అంశాలను ఆయన వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. దీనికంటే ముందు ఎవరైతే టీడీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలతో కూడా చంద్రబాబు సమావేశం నిర్వహించడం జరిగింది. వాళ్ళన్ని సలహాలు సూచనలు కూడా చంద్రబాబు ఈ సమయంలోనే టీడీపీ నేతలు కూడా చంద్రబాబు కొన్ని సూచనలు జారీ చేయడం జరిగింది. మల్లికార్జున, అయితే 2014లో ఈ పొత్తు వల్ల టీడీపీకి కొంత నష్టం జరిగింది. ఈసారి అటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలంటూ కూడా ముఖ్య నేతలంతా కూడా చంద్రబాబు నాయుడుకి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సందర్భంలో ఈ పొత్తు విషయంలో పొత్తుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు? ప్రధానంగా ఏదైతే రేఖ బీజేపీ నేతలు సంబంధించి ఏదైతే పొత్తు విషయంలో కూడా టీడీపీ నేతలు ఆచితూచి ఆ సూచనలు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014లో ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో వెళ్ళడం జరిగింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఓన్లీ ఆ పొత్తు మటుకే పెట్టుకున్నారు, సీట్లు ఆశించలేదు. ఈసారి మటుకి సీట్లు కంపల్సరీగా ఆశిస్తూ ఉన్నారు. 2024లో తమ పార్టీకి సంబంధించి ఎవరైతే పోటీ చేయబోతా ఉన్న స్థానాలన్నింటినీ కూడా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టాలని కూడా పార్టీ నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే బీజేపీ నేతల స్థాయి నుంచి కూడా అదే స్థాయిలో, ఎందుకంటే 2014లో 2014 ఎన్నికల సమయంలో మేము పొత్తు పెట్టుకున్నాము, మరి కొన్ని స్థానాలను కూడా పోటీ చేశాము, గెలుపొందాము. అట్లాగే మంత్రి పదవులు కూడా తీసుకొచ్చి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, బీజేపీ టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కూడా 2014లో ఏర్పాటు చేసి అధికారాన్ని పాలించిన పరిస్థితి కూడా ఉందంటూ కూడా ఆ బీజేపీ నేతలు గతంలో కూడా అభిప్రాయం పడ్డారు. అంటే ఎన్డీఏ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం కుంటుపడిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని బీజేపీ నాయకత్వానికి వాళ్ళు సూచించడం జరిగింది. ఇదే విషయాలపై కూడా ఇటు టీడీపీ నేతలు కూడా కొన్ని సూచనలు సలహాలు అధినాయకత్వానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు
ఏదైతే 2014లో బీజేపీ పొత్తు పెట్టిన సమయంలో ఆ స్థానాల్లో పోటీ చేసిన సమయంలో అక్కడ ఈ టీడీపీ నేతలు కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు టీడీపీ నుంచి ఆ సీట్లు ఆశిస్తున్న పరిస్థితి ఏదైతే ఉంటుందో బీజేపీకి ఇటు సీట్ షేరింగ్, అట్లాగే జనసేనకు సీట్ షేరింగ్ పోతే దాదాపుగా 175 నియోజకవర్గాల్లో 40 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, అలాగే 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాలు పోతే కనుక అక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుందని కూడా సూచించడం జరిగింది. ప్రధానంగా బీజేపీ ఏదైతే గెలుపొందిన స్థానాలతో పాటు మరికొన్ని స్థానాలను అడుగుతున్న నేపథ్యంలో టీడీపీ కంచుకోటగా ఉన్న స్థానాల మట్టికి ఇవ్వకూడదనే సూచనలు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సమావేశంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాలంటూ కూడా చంద్రబాబుకు ముఖ్య నేతలు కూడా సూచించడం జరిగింది. అన్నింటిని కూడా పరిగణలో తీసుకొని ఈ రోజు జరుగుతున్న అమిత్ షా ఎవరైతే బీజేపీ కేంద్ర నాయకత్వంలో జరుగుతున్న చంద్రబాబు భేటీలో కూడా ఈ అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత బీజేపీ అయితే కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టబోతా ఉంది. ఆ ప్రతిపాదనలకు చంద్రబాబు ఓకే అంటారా, లేకపోతే మరోసారి ఆ ప్రతిపాదనలపై ఆలోచించుకున్న తర్వాత అధినాయకత్వంతో మాట్లాడతారా అనే విషయాలు అయితే కొంత కొలికి రావాల్సిన విషయం అయితే ఉంటుంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఇప్పటికే పలు దఫాలుగా చంద్రబాబు అయితే భేటీ జరుపుతూనే ఉన్నారు. సీట్లకు సంబంధించి ఏదైతే 175 నియోజకవర్గాల్లో జనసేన ఎన్ని సీట్లు ఇవ్వాలి, జనసేన పార్లమెంట్ స్థాయిలో ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే విషయంపై ఒక అంశంపై కొలిక్కి వస్తూ ఉన్నారు. ఇప్పటికే 28 స్థానాలు అసెంబ్లీ స్థానాలతో పాటు 3 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంట్ స్థానాలు అయితే ఓకే చెప్తున్నారు, కానీ అసెంబ్లీ స్థానాల మట్టుకి పెంచాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 45 స్థానాలు ముందుగా ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పటికీ తర్వాత 35 స్థానాలు కనీసం ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ముందు తన ప్రతిపాదనలు కూడా పెడతా ఉండడం జరిగింది. అయితే 28 స్థానాలకు టీడీపీ ఓకే అంటంతో కూడా 2-3 స్థానాలు అటు ఇటుగా కొంత 31-32 స్థానాల వరకు కూడా జనసేనకు కేటాయించే అవకాశం కనపడుతుంది. మిగిలిన తర్వాత బీజేపీకి కూడా ఇప్పుడు పొత్తులోకి వచ్చే అంశం పరిశీలిస్తున్నారు కాబట్టి కంపల్సరీగా పొత్తు కుదిరితే కనుక కంపల్సరీగా వాళ్ళు అడుగుతున్న 13 అసెంబ్లీ స్థానాలు, అలాగే 6 పార్లమెంట్ స్థానాలు వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనిపై కూడా వాళ్ళు చర్చించిన తర్వాత ఏదైతే బీజేపీకి కూడా ఒక 5 అసెంబ్లీ స్థానాలు, ఒక 1 కానీ 2 కానీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా టీడీపీ నుంచి మనకు కొంత సమాచారం అయితే అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే పొత్తుకు సంబంధించి ఖరారు అయిన తర్వాత బీజేపీ నాయకత్వం తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో చంద్రబాబు భేటీ అయిన తర్వాత మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఎవరైతే టీడీపీ ముఖ్య నేతల సూచనలను పరిగణలో తీసుకొని చంద్రబాబు కూడా అక్కడ బీజేపీతో మాట్లాడిన తర్వాత పొత్తులపై కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.